హృదయాన్ని తాకితే, దేవుని వాక్యము నీ ఆలోచనలను తాకితే నీ జీవితం మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది, నీ చూపులు మారిపోతాయి, నీ ఆలోచన మారిపోతుంది, నీ మాట మారిపోతుంది, నీ నడక మారిపోతుంది, నీ ప్రవర్తన మారిపోతుంది. వాక్యానికి ఉన్న శక్తి తల్లి అది. అది నిన్ను క్రీస్తు స్వారూప్యంలోకి తీర్చిదిద్దుతుంది, ప్రభు స్వారూప్యంలోకి నిన్ను మారుస్తుంది. ప్రతిరోజు నిన్ను చెక్కి నిన్ను మలచి క్రీస్తు స్వారూప్యంలో నిన్ను నిలవబెడుతుంది. అందుకే మీరు పాటలు పాడగలరు, ప్రార్థన చేయగలరు, ఆరాధన చేయగలరు, కానీ వాక్యాన్ని విననివ్వరు. ఏదో తెలియని మత్తు, ఏదో తెలియని భారం మిమ్మల్ని అలుముకుంటుంది. ఎప్పుడూ లేని నిద్ర అకస్మాత్తుగా మీ మీద దాడి చేస్తుంది. ఇక్కడ వాక్యం చెప్తుంటే మీకు జోలపాట పాడినట్లు ఉంటుంది. ఆమేన్. 3 గంటలు చూసే సినిమాలో మనల్ని మనం మర్చిపోయి నోరెళ్ళబెట్టి చూస్తారు. అరగంట చూసే సీరియల్లో కనీసం ఒక మాట మిస్ అయిపోవడానికి మీరు ఒప్పుకోరు. కానీ దేవుడి వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు నిద్ర వస్తుంది, అలసట వస్తుంది. ఎందుకో తెలుసా? ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించలేదు. పేరుకే నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి అనుకున్నావే తప్ప నిన్ను క్రీస్తు ఎప్పుడు నువ్వు అర్థం చేసుకోలేదు. ఆయన ఏంటో నువ్వు అర్థం కాలేదు. ఆయనను ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. చేసింటే భయముతో, వణుకుతో ఆయన మందిరంలో కూర్చుంటావు. ఆయన